అతని పేరు నారా లోకేష్. సిన్బాబు అంటారు, పప్పు అంటారు, అది అంటారు, ఇదంటారు. తెలుగు సరిగా మాట్లాడలేడు. తను చెప్పే కారణం ఏంటంటే, నేను 6 ఏళ్ళు అమెరికాలో ఉన్నాను, స్టాన్ఫోర్డ్లో చదివినాను, నేను స్టాన్ఫోర్డ్లో చదివిన గొప్ప వ్యక్తిని. అంటే స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ గొప్ప, అమెరికా గొప్ప, ఇండియా గొప్ప కాదు. కాబట్టి నేను అక్కడ చదువుకొని వచ్చినా, నా లెవెల్ ఏంటి, నా రేంజ్ ఏంటి అని మాట్లాడుతూ ఉంటాడు. కానీ ఇప్పుడు నిస్సిగ్గుగా, సిగ్గు లేకోకుండా దేన్ని రాజకీయం చేయొచ్చు, దేన్ని రాజకీయం చేయకూడదన్న కనీస ఇంగిత జ్ఞానము కూడా లేకోకుండా ఇప్పుడు ఆక్స్ఫర్డ్ డిక్షనరీ మీద పడి ఏడుస్తున్నాడు. ఆ ఆక్స్ఫర్డ్ డిక్షనరీ వాళ్ళు ఏదో ప్రింట్ చేస్తే కూడా జగన్మోహన్ రెడ్డి గారి తప్పంట. ఎంత పనికి మాలిన చర్య అండి. అసెంబ్లీలో ఏదో మాట్లాడుతున్నాడు, ఒకసారి వినండి. తరువాత మనము ఆధారాలతో సహా ఏముందన్నది మనం చూపిస్తాం. మీరు God, the one great spirit that Christians, Jews and Muslims believe made the world. Sir, మీరు ఇచ్చిన డిక్షనరీ సార్, మీరు ఇచ్చిన డిక్షనరీ నేను చదువుతున్నాను సార్. తప్పేం సార్? అరే ఆయన లేవనెత్తారు, నేను లేవనెత్తాను. ఐ వాంట్ రైట్ టు ఆన్సర్. మీరు ఇచ్చిన డిక్షనరీలో దేవుడు అర్థం మీరేం పెట్టారు నేను చెప్తున్నా. ఏంటండి ఆయన చెప్పిన సమాధానం చెప్తున్నా. ఏంటంటే మీరు ఎలా మీ డిక్షనరీలో ఏం ప్రింట్ చేశారో ఉంది. నేను కూటమి ఏంటి సార్ చెప్పండి, మంత్రి గారు చెప్పండి సార్. మీరు ప్రింట్ చేసిన డిక్షనరీ, మీరు 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ప్రింట్ చేసిన డిక్షనరీలో దేవుడికి అర్థం మీరేమి ఇచ్చారు నేను చెప్పాను. కొంచెమైనా నారా లోకేష్, కొంచెమైనా ఇంగిత జ్ఞానంతో ఆలోచించు. స్టాన్ఫోర్డ్లో చదివినా అన్నావు కదా, ఇప్పుడు అక్కడ ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో ఏం ప్రింట్ అయింది, దాన్ని ఏది మనోళ్ళు ట్రాన్స్లేట్ చేశారన్నది నేను క్లియర్గా చూపిస్తాను చూడండి. ఇది మన ఎంబ్లం ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆక్స్ఫర్డ్ డిక్షనరీ. ఇది బయట మార్కెట్లో దొరికే ఆక్స్ఫర్డ్ డిక్షనరీ. ఒకసారి రెండిట్లో ఏముందో ఒక వ్యక్తి చదివి వినిపిస్తాడు, వినండి. ఇప్పుడు మన దగ్గర 2 డిక్షనరీలు ఉన్నాయి. ఒకటి జగనన్న విద్యా కానుకలో భాగంగా విద్యార్థులకు ఉచితంగా ఇస్తున్నటువంటి పుస్తకం ఇది. దీంట్లో గాడ్ అనే అర్థము ఏమిచ్చాడు అనేది మనం ఒకసారి చూద్దాం. గాడ్ ఈ విశ్వాన్ని సృష్టించాడని ఇస్లాము, క్రైస్తవ మరియు యూదా మతస్థులు నమ్మి ప్రార్థించే దైవం గాడ్. అలాగే గాడ్ పేరెంట్ తెలుగులో ఏమిచ్చాడు అర్థము, పిల్లలను పెంచి పెద్ద చేసి చదివించి వారిని క్రీస్తు మతంలో దీక్షితులను చేసే వ్యక్తి ధర్మపిత. అలాగే ఇది మార్కెట్లో కొనుక్కొచ్చినటువంటి పుస్తకము. అదే పుస్తకం మార్కెట్లో కొనుక్కొచ్చినటువంటి పుస్తకం. దీంట్లో ఏం అర్థం ఇచ్చాడు అనేది ఒకసారి మనం చూద్దాం. గాడ్కి గాడ్ ఈ విశ్వాన్ని సృష్టించాడని ఇస్లాము, క్రైస్తవ మరియు యూదా మతస్థులు నమ్మి ప్రార్థించే దైవం గాడ్. అలాగే గాడ్ పేరెంట్ పిల్లలను పెంచి పెద్ద చేసి చదివించి వారిని క్రీస్తు మతంలో దీక్షితులను చేసే వ్యక్తి ధర్మపిత. ఈ 2 ఒకే రకమైనటువంటి అర్థం. బయట మార్కెట్లో దొరికే దాంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇన్వాల్వ్ అయ్యి క్రిస్టియన్స్, ముస్లిమ్స్, జ్యూస్ మాత్రమే ప్రార్థించే అతను దేవుడని ఏమన్నా రాయించాడా? కొంచెము జ్ఞానం వాడు నారా లోకేష్, మరీ ఎక్కువ అవసరం లేదు, కొంచెం వాడు. స్టాన్ఫోర్డ్లో చదివి అన్నావు కదా, అక్కడ స్టాన్ఫోర్డ్లో కానీ ఇక్కడ ఆక్స్ఫోర్డ్లో కానీ వాళ్ళు పుస్తకాలు ప్రింట్ చేసినప్పుడు అప్పుడు అక్కడ చుట్టుపక్కల ఏవో రిలీజియన్స్ ఉంటే ఆ రిలీజియన్స్ని బేస్ చేసుకుని వాళ్ళు ఏదో రాశారు. మరి అక్కడ హిందూయిజం లేదని నువ్వు స్టాన్ఫోర్డ్కి వెళ్ళి చదవకుండా ఆపేసినావా? చదువుకుండా ఆపేసినావా? స్టాన్ఫోర్డ్కి పోయినా అని గొప్పగా చెప్పుకుంటావే. స్టాన్ఫోర్డ్లో హిందూయిజం గురించి చెప్పలేదని చెప్పేసి చదువు మధ్యలో ఆపేసి ఏమన్నా వచ్చినావా? ఎంతమంది ఇండియాలో మన పిల్లలండి క్రిస్టియన్ మిషనరీ స్కూల్లో చదువుతారు. నేను చిన్నప్పుడు సెయింట్ యాన్స్ స్కూల్లో చదివా. మాకు 2 సార్లు 3 సార్లు ప్రేయర్లు చేయించేవాళ్ళు. అదంతా కూడా అంటే క్రిస్టియన్ మిషనరీ స్కూల్స్ అంటే వాళ్ళ ప్రేయర్స్ అన్నీ కూడా జీసస్ గురించి ఉంటాయి. కానీ నేను హిందూని, నేనేం మారలేదే. నా క్లాస్లో ఓ 30 మంది ఉంటే అందులో 25 మంది హిందువులే, ఎవరు కూడా మతం మారలేదే. ఈ నారా లోకేష్కి ఇంకా ఏం మాట్లాడాలో చేతగాక అధికారంలోకి వచ్చిన వెంటనే అమ్మకు వందనం ఇస్తా అని చెప్పాడు, ఆడబిడ్డ నిధి ఇస్తా అని చెప్పారు. అవి చేతగాక ఇప్పుడు డిక్షనరీలో ఏదో గాడ్ గురించి రాశారంటే అది జగన్మోహన్ రెడ్డి గారి తప్పంట. నా దృష్టిలో నారా లోకేష్ చెప్తా, గుర్తుపెట్టుకో, బాగా గుర్తుపెట్టుకో. ఎవడైతే పేదవాడికి పట్టెడు అన్నం పెట్టాడో ఆ వ్యక్తిలో నేను దేవుణ్ణి చూస్తాను. ఎవరైతే ఈ డిక్షనరీలు ఇవ్వాలి, వాళ్ళు కొనుక్కోలేరు పేదవాళ్ళు, మనం ప్రభుత్వం తరపున మనం ఇవ్వాలని ఆలోచన చేసినారో వాళ్ళు దేవుడు నా దృష్టిలో.
ఎవరైతే మంచి బట్టలు కొనిద్దాం పేదవారికి ప్రభుత్వ బాధ్యత అని చెప్పేసి స్కూల్ యూనిఫామ్లు అనే కాన్సెప్ట్ని ప్రవేశపెట్టారో వాళ్ళు దేవుళ్ళు నా దృష్టిలో. ఎవరైతే కూర్చోవడానికి చక్కటి టేబుళ్ళు డెస్కులు అరేంజ్ చేశారో వాళ్ళు దేవుళ్ళు. ఎవరైతే డిజిటల్ స్క్రీన్స్ పెట్టారో క్లాస్ రూమ్లో వాళ్ళు నా దృష్టిలో దేవుళ్ళు. ఎవరైతే ఐప్యాడ్ లేకపోతే ల్యాప్టాప్లు ఇచ్చారో స్కూల్స్లో పిల్లలకి, మరీ ముఖ్యంగా డబ్బులు లేని గ్రామీణ పిల్లలకి ఇచ్చారో వాళ్ళు దేవుళ్ళు నా దృష్టిలో. మేము యూనిఫామ్స్ అనేది మేము కనిపెట్టినాం, మీరు కాదు. డిక్షనరీ ఇవ్వాలన్నది మా ఆలోచన, నీది కాదు. ఇప్పుడు దాంట్లో మళ్ళీ కోడిగుడ్డు పైన ఈకలు వీక్కుంటా ఎందుకు నారా లోకేష్? ఇది నేను చెప్తున్నాను, నారా లోకేష్ నువ్వు చదువుకున్నావు. ఏదో ఆ ఇంటర్ఫీల్ అయిన ఆ పవన్ కళ్యాణ్ ఏందో వచ్చేసి పిచ్చి వేషాలు వేసుకొని రోడ్లమ్మడి ఎగిరి గంతేసి వాగుతున్నాడనే అర్థం ఉంది. నువ్వు స్టాన్ఫోర్డ్లో చదివినా నాకు తెలుగు కూడా ఎందుకు రాదంటే, ఇప్పుడు నీకు ఒక 40 ఏళ్ళ వయసు అనుకో, కేవలం 6 ఏళ్ళ అమెరికాలో ఉన్నాడంట, 34 ఏళ్ళు ఇండియాలో ఉన్నా, అమెరికాలో ఉన్న 6 ఏళ్లలో తెలుగు మర్చిపోయినాడంట. కానీ 34 ఏళ్ళు ఈడుండవు, మళ్ళీ తెలుగు నేర్చుకుండొచ్చు కదా. అమెరికాలో చదివినా నీ గొప్పలు చెప్పుకుంటే నువ్వు అంటే ఇండియాలో విద్యా వ్యవస్థ సరిగా లేదనే కదా నీ అర్థం. నీకు లేదు గౌరవం ఇండియన్ విద్యా వ్యవస్థ పైన. ఆక్స్ఫర్డ్ డిక్షనరీ అని ఎందుకు ఒక స్టాండర్డ్గా మనం యూజ్ చేస్తామంటే, ఇంగ్లీషు పుట్టింది యూకేలో. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీస్. అండ్ ఇంగ్లీష్ పుట్టిన దేశంలో అక్కడ వాళ్ళు ఏదైనా అందులో పొందుపరిస్తే ఆ డిక్షనరీకి అంత పేరుంది. అంతే తప్ప దానికి ఏం పెద్దగా అంటే వేరేగా చూడాల్సిన అవసరం కూడా లేదు. కానీ దాంట్లో కూడా రాజకీయాలు వెతుకుతాం. ఆక్స్ఫర్డ్ డిక్షనరీ వాడు ఏదైనా ప్రింట్ చేసినా అది జగన్మోహన్ రెడ్డి తప్పు. ఎందుకు నారా లోకేష్ ఇటువంటి రాజకీయాలు అవసరమా? సిగ్గు తెచ్చుకో నారా లోకేష్. నేను వేరే విషయాల్లో అయితే ఏదో మనం కామెడీగా మాట్లాడతాం, అవన్నీ ఓకే. కానీ ఇంకా పుస్తకాల గురించి కూడా రాజకీయాలు చేయాలంటే అంత దిగజారాలనా? అంత దిగజారి బతకాలనా? అవసరం ఉందా? అర్థం చేసుకున్నారా లోకేష్? చేతనైతే ప్రభుత్వం మంచి చేయడానికి ట్రై చేయి. ఇటువంటి చిల్లర వ్యవహారాలు వద్దు. చాలా గలీజుగా, చాలా అసహ్యంగా అనిపిస్తుంది.